ఐందవి గారు, కవితకు క్లీన్ చీట్ రావడం వెనుక బీజేపీ సేఫ్ ఎగ్జిట్ గేమ్ ఆడుతుందని అనుకోవచ్చా? అంతేకాకుండా బీజేపీ పార్టీ ఏదైతే కవిత విషయంలో బొక్కబోర్ల పడ్డది, నవ్వుల పాలైన పరిస్థితి, అక్కడ కేజ్రీవాల్ ఇక్కడ కవిత విషయంలో కనీసం ఆధారాలను కూడా చూపలేకపోయింది అనేది ప్రధాన ఆరోపణ. ఎట్లా చూస్తారు హైందవి గారు? బేసికల్ చెప్పాలంటే ఈ లిక్కర్ ఏదైతే మనకు పాలసీ స్టార్ట్ అయిందో అది ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేసిరంటే 2021లో ఇది స్టార్ట్ చేసి పాలసీని స్టార్ట్ చేసిన తర్వాత ప్రైవేట్‌గా ఈ లిక్కర్ సేల్స్‌ని చేయాలి. అట్లనే ఇంక్రీజ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఇన్‌కమ్‌ని అని చెప్పేసి అని. అట్లనే ఏం చేసిర్రు వీళ్ళు బ్లాక్ మార్కెట్‌ని తగ్గించాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఏదైతే లిక్కర్ ఆహ్, పాలసీ ఉందో అది తీసుకొచ్చిర్రు. తర్వాత ఏమైంది 2022లో ఎందుకో అకస్మాత్తుగా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఈ ఇది అయిన తర్వాత ఇందులో సౌత్ గ్రూప్ అని చెప్పేసి అని ఒకటి ఎంటర్ అయింది. అంటే దేశంలో కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ లిక్కర్ పాలసీని వీళ్ళు ఏం చేసిర్రంటే సౌత్ గ్రూప్ అని చెప్పేసి అని ఒకటి పెట్టుకొని దక్షిణాది రాష్ట్రాలలో కూడా సేమ్ ఇదే మేము పాలసీని చేస్తాము. కాబట్టి మేము కూడా మీతో కలిసి పనిచేస్తాము అని చెప్పేసి అని మాట్లాడిండ్రు. మరి ఇక్కడ ఒకవేళ మేము ఇరికించాలి అనుకుంటే ఇవాళ మీరు అంటున్నట్టు నవ్వుల పాలైంది బీజేపీ అని అంటున్నారు కదా! బీజేపీ నవ్వుల పాలు కావాల్సిన అవసరం లేదు. మాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఇక్కడ. ఎందుకనంటే ఈడీ గానివ్వండి, లేకుంటే సీబీఐ గానివ్వండి, ఏదైనా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టినాయనంటే వాళ్ళకు ఏదో ఒక రకమైనటువంటి క్లూలు దొరుకుతాయి ఒకటి తప్పితే రీజన్ ఏంటంటే కేంద్రంలో కోర్టు ఉన్నటువంటి కూడా దర్యాప్తు ఈ రోజు సంస్థలు కోర్టు ముందరికి పోవు. ఏమన్నదంటే ఈ సౌత్ గ్రూప్ అని మీరు ఏదైతే అంటున్నారో ఆ పదం పైన కోర్టు కూడా సీరియస్ అయింది. కోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితి. సౌత్ గ్రూప్ అని ఎలా అంటారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? కనీసం ఆధారాలు లేవు.